హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రా బఫెలో. ఇక్కడ మీరు వెనకాల చూసేదంతా మనం ప్రతిరోజు హర్యానాలో గేదెలు కొనే అడ్డ. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కనీసం ఒక 200 గేదెలు ఫ్రెష్ గిన్న గేదెలు వస్తాయి. ఈరోజు డేట్ వచ్చేసి శుక్రవారము 14th ఆగస్ట్ 14th ఫ్రైడే ఈరోజు. సో దయచేసి వీడియో మొత్తం చూడండి. మీకు కనీసం ఒక 100 గేదెలు చూపిస్తా. వెనకాల చూడొచ్చు కదా. హర్యానాలో లోకల్ వాళ్ళు అయినా ఎవరైనా సరే, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయినా, ఇది ఒక హోల్సేల్ లెక్క. ఎర్లీ మార్నింగ్ 9 to 12 మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ పచ్చి గేదెలు మాత్రమే వస్తాయి. హర్యానాలో ఎవరైనా 5 గేదెలు 10 గేదెలు కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. అట్లనే రేపు మనకి కర్నూలుకి వచ్చిన రైతులు 20 గేదెలు కొన్నారు. అవి రేపు లోడింగ్ ఉంది. హైదరాబాద్లో శంకర్పల్లిలో ఎవరైతే మనకి గేదెలు కొన్నామో అవి కూడా మనకి ఇంటికి రీచ్ అయిపోయినాయి. సో మనకి కర్నూలుకి రేపు 2 లోడ్లు వెళ్తూ ఉంటాయి. అట్లనే తర్వాత రోజు కూడా కర్నూలుకి ఇంకో బండి వెళ్తుంది. సో దయచేసి వీడియో మొత్తం చూడండి, వీడియో లైక్ చేయండి. మీకు నేను మొత్తం గేదెలు చూపిస్తా. గేదెలు కావాల్సిన వాళ్ళు, హర్యానాలో స్పెషల్గా కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ. సో నేను చెప్పేది కొద్దిగా మీకు ఇప్పుడు వినబడకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ బాగా సౌండ్ ఉంటుంది. గత ఒక 6-7 ఇయర్స్ నుంచి మనం ఇక్కడనే గేదెలు కొంటున్నాం, 2020 నుంచి. సో ఇది హర్యానాలో ప్రతిరోజు గేదెలు కొనే ప్లేస్ అండి. మీకు ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా సరే పచ్చి గేదె ప్రతిదీ ఇక్కడికే వస్తుంది అన్నమాట. మీరు దూడని చూడొచ్చు, పచ్చి గేదె ప్యూర్ ముర్రా క్వాలిటీలు, ఎక్సలెంట్ క్వాలిటీలు వస్తాయి. చూడు, దాని మీద గేదె మీద నరాలు కూడా చూడొచ్చు, నాట్యం చేస్తూ ఉంటాయి. ఈ గేదె చూడండి, ఇది కూడా రొమ్ముల క్వాలిటీ కూడా చూడొచ్చు. సో హెవీ సైజులు వస్తాయి, మీడియం సైజులు వస్తాయి, పెద్దవి వస్తాయి, చిన్నవి వస్తాయి, అన్ని రకాలు వస్తాయి. సో ఈ రోజు ఏంటంటే చాలా సీజన్ స్టార్ట్ అయింది. ఇది థర్డ్ లాక్టేషన్ గేదె. మనకి ఎవరు గేదె గురించి చెప్పాల్సిన అవసరం లేదు, గేదెని చూస్తేనే తెలిసిపోతుంది. గేదె అటర్ క్వాలిటీ చూడండి. గేదె ఇంకా మాయా వేసేసింది ఆల్రెడీ, పొద్దునింది గేదె ఇది. సో ఈ గేదె కూడా చూడండి, హెవీ సైజులు గేదెలు వచ్చినాయి ఈరోజు. హెవీ సైజులు, మీడియం, ఈ పెద్ద, ఇది ఫ్రెష్గా నింది, ఇంకా మా వేయలే గేదె. ఇది కూడా ఇది 1 day అవుతుంది. సో మనం ప్రతిరోజు ఇక్కడ ఒక 7 నుంచి 8 గేదెలు కొంటూ ఉంటాము. సో హర్యానాలో ఎవరైనా సరే గేదెలు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి రండి, వచ్చి 1-2 రోజులు ఉండండి, చూడండి, మీకు అర్థమవుతుంది. అన్ని పచ్చి గేదెలు, ఏది కూడా ఈయన కనీసం ఒక 20 రోజులు కూడా ఉండదు. ఈయన అన్ని ఆల్మోస్ట్ ఒక 5 days 3 days, కొన్ని మా వేయని, ఇది కూడా మా వేయలేదు. ఇంకా హర్యానాలో ప్రతిరోజు గేదెలు దొరికే అడ్డ ఇది ఒక్కటే, ఇంకా వేరేది ఎక్కడ కూడా దొరకదు. ఈ గేదెల్ని మీరు గుజరాత్ గేదెలతో కంపేర్ చేయకండి. ఇప్పుడు మీరు చాలా మంది మధ్య గుజరాత్ అని కొద్దిగా చెప్పినారు. అయితే ఏంటంటే మీరు ఒకసారి గూగుల్ వెళ్ళి చూడండి, విచ్ ఈస్ ద బెస్ట్ బ్రీడ్ బఫెలో ఇన్ ఇండియా, అంటే ముర్రా అని అంటుంది. ముర్రా అనేది డెవలప్డ్ బ్రీడ్ అనమాట. ఇది ఒక షెడ్లోనే ఉండి కమర్షియల్గా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ కొద్దిగా రేట్లు ఉంటాయి. మీ గుజరాతీ ఏంటంటే అవి జంగల్లో తిరిగే బర్రెలు, అవి కూడా పాలు ఇస్తుండొచ్చు, కానీ కట్టడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. చూడొచ్చు గేదెలు ఎన్ని కాలం వచ్చినాయో. సో మీకు ఇక్కడ 1,20,000 వెళ్ళి స్టార్ట్ అవుతాయండి. 1,10,000, 1,20,000 స్టార్ట్ అయ్యి 1,50,000 లోపు మంచి గేదెలు వస్తాయి. 1,30,000 చొప్పున కూడా ఇప్పుడు మంచి గేదెలు వస్తున్నాయి. మీరు చూడొచ్చు గేదెలు ఇట్లా ప్రతిరోజు వస్తాయి, ఏదో ఒక రోజు వచ్చినాయి అయిపోయినాయి అని కాదు. సో నేను చెప్పింది వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలీదు. సో మనం ఇందనే ప్రతిరోజు ఇందనే కొంటాం గేదెలు. మినిమం 6 లీటర్లు గ్యారంటీ, కొన్ని 7 ఇస్తాయి, కొన్ని 8 ఇస్తాయి. ఈ టైట్ అటర్ గేదె ఇట్లాంటి 7 లీటర్లు కూడా ఇస్తాయి. 6 లీటర్లు 7 లీటర్లు కామన్. అంతకుమించి చూడండి, ఇంత ఆర్డర్ ఎక్కడ కూడా కనిపించదు మీకు. మా ఇయ్యలే గేదె, ప్యూర్ క్వాలిటీ గేదె, మాయ ఇయ్యలేదు, మాయతో వచ్చింది. ఎక్సలెంట్ ప్యూర్ ముర్రా అప్ప. ఇక్కడ ఏం దొరకదు మీకు, ఓన్లీ ముర్రా. హర్యానాలో ముర్రాయి మాత్రమే దొరుకుతాయి. సైడ్ సో జనాలు ఇక్కడ పంజాబ్కి వెళ్ళి హర్యానాకి వెళ్ళి చికెన్, పంజాబ్లో చికెన్ ఎగుంటారు, హర్యానాలో ఇది నటర్ క్వాలిటీ చూడండి, ఎక్సలెంట్ అయితే. సో మీరు గేదెలు చూడండి, ఎన్ని గేదెలు అయినా సరే దయచేసి. సో గేదె కొనేటప్పుడు కొంతమంది రింగ్ క్వాలిటీ చూస్తారు, అది మంచిదే, కానీ ఫస్ట్ అడ్డర్ ఉండాలి. గేదె అడ్డర్ ఉంటే దాని తర్వాత మనము ముర్రా కింద మనము రికగ్నైజ్ చేయాలి, కానీ రింగ్ ఉన్నంత మాత్రాన కాదు. అట్లనే రాజమండ్రిలో కూడా ఎవరు గేదెలు కొండే, అవన్నీ హర్యానా గేదెలు కాదు. బ్రీడ్ అంటే ఏంది, ముర్రా అంటే డెవలప్డ్, దీని డిఎన్ఏ, దీని బ్రీడ్, దీని సిమెన్ అంతా డెవలప్ చేసింది. మీరు గుజరాత్ గేదెలు అయితే మామూలు లోకలే, కాకపోతే అవి చిన్నగా ఉంటాయి హైటు, కానీ తక్కువ రేట్లు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి.
కానీ వీటికి వాటికి కంపేర్ చేయలేము. హర్యానా గేదెలు 10-20 లెక్క ఉంటాయి. చాలామంది జాఫ్రాబాద్ గేదెలు, బన్నీ గేదెలు ముందు డైరీ ఫాములు పెట్టి 20 గేదెలు అమ్మకానికి 30 గేదెలు ఎత్తేస్తారు డైరీ ఫామ్లు. తర్వాత అర్థమయ్యి ముర్రాకు వచ్చేసరికి వాళ్ళకి తెలియకుండా డబ్బులు ఉన్నాయి. సో ఎవరైనా సరే అనవసరంగా తెలుసుకోండి. ఫస్ట్ ముర్రా బన్నీని జాఫ్రాబాదీని మించి ముర్రా అవి బ్రీడ్ కాదు, అవి మామూలు గేదెలే. కానీ ముర్రా అనేది బెస్ట్ బఫెలో బ్రీడ్. మీరు గూగుల్ని అడిగినా చెప్తుంది ద బెస్ట్ బఫెలో బ్రీడ్ ఇన్ ఇండియా అన్న ముర్రానే అంటుంది. ముర్రా అనేది సిమెంట్ డెవలప్ చేసిర్రు. అట్లనే ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా ఏబీసీ సిమెంట్ బ్యాంక్ ఉంది. సో ఓన్లీ ముర్రానే ఎక్కువ, 90.95% ముర్రానే. ఏ జాఫ్రాబాద్ ఇదో బన్నీదో డెవలప్ చేయలేదు. సో బ్రీడ్ అంటే అయ్యి కాదండి, బ్రీడ్ అంటే ముర్రాని మించింది లేదు. కాదు మీరు జాఫ్రాబాదీ బన్నీ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు, అందులో మీ ఇష్టం. అది బయట మేపుకుంటాం మేము అనుకునే వాళ్ళకి అది. కానీ షెడ్ కన్స్టెంట్గా పెట్టి డైరీలో కట్టేస్తాము, డైరీలోనే ఉంచి తీస్తాము అని అంటే మంచి కమర్షియల్ డైరీ ఫార్మింగ్కి ముర్రానే ఉంటుంది. దయచేసి వీడియో లైక్ చేయండి. ఎవరైనా హర్యానాలో 5 గేదెలు 10 గేదెలు కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. రేపు ఖచ్చితంగా మనకి హర్యానాకి వెళ్ళి అంటే 15th ఆగస్ట్ నాడు 3 బండ్లు వెళ్తూ ఉన్నాయి, అన్ని కర్నూలుకి వెళ్తూ ఉన్నాయి. ఆ వీడియో కూడా పెడతా. అట్లనే మనకు రైతులు వస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా మీకు వీడియోలో చూపిస్తా. సో మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి వీడియో లైక్ చేయండి, హైప్ చేయండి. హర్యానాలో గేదెలు కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. ఇప్పుడు మీరు ఒక 100 మంది ముందు ఒక గేదె కొంటున్నామంటే దాని రేటు డిసైడ్ చేస్తారు. ఎక్కడనో మనం బండ్లలో తిరిగి కార్లలో తిరిగి యాన్నో చిన్న గేదె ఉని అటు ముర్రా అని ఇదంతా సోది ఉండదు. ఇక్కడ 1,10,000 కి 1,80,000 దాకా ఉంటాయి. పూట 6 లీటర్ల నుంచి 8-9 లీటర్ల దాకా ఉంటాయి. సో మీ కెపాసిటీని బట్టి ఎవరైనా సరే కొనుక్కున్నా ఒకసారి రండి, ఇక్కడ విజిట్ చేయండి. నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోండి. ఎవరికి కూడా ₹1 ఛార్జ్ ఉండదు, ఫ్రీగా చూడొచ్చు. దయచేసి వీడియో లైక్ చేయండి. మళ్ళీ అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.